వెల్కమ్ టు వీనాస్ వ్లాగ్ అండి. ఈరోజు ఆయుధ పూజ కదండి. ఆయుధ పూజ అంటే మనం వాగనకన్ని పూజ చేయాలి కదా. ఆయుధాలు ఏమున్నా దానికి కూడా పూజ చేయాలి. అందుకని బాబు పొద్దున్నే అన్ని బండి కడిగి నీట్గా పెట్టేశాడు. కానీ మాకు ఈవినింగే కుదిరింది. పూలు అన్నీ తెచ్చి అన్ని మాలలు కట్టి అనే వరకు మాకు ఈవినింగ్ 6 o'clock 7 అయిపోయింది పూజలు అన్నీ చేయడానికి. అందుకని ఇప్పుడే చేస్తున్నాము. మా తపస్య ఒక దిక్కు ఏడుస్తుంది, కింద ఎత్తుకొని ఉన్నారు వేరే వాళ్ళు. అన్ని వాగనం పూజలు అయ్యింది. సరే ఇప్పుడు బాబు బండి తీద్దామని తీస్తున్నాడు. తపస్య లోపల కూర్చొని ఉంది కారు లోపల. ఎందుకంటే ఉబ్బరానికి చాలా ఉబ్బరిస్తే మట్టుకు తట్టుకోలేదండి అమ్మాయి. ఏం ఏడుస్తుందో అబ్బా, అంతగా ఏడుస్తుంది. అగో లోపల కూర్చొని ఉన్నది. నేను ఆరతి తీస్తున్నాను, లోపల కూర్చొని వాళ్ళ మమ్మీ కూర్చోబెట్టుకొని ఉన్నది. అందుకే ఇప్పుడు పూజలు చేసినాక ఇంకా అండి అందరు ఎవరెవరు ఇంట్లో అందరు పూజలు చేస్తూ ఉంటారు వాగనంకి కాదండి. చేస్తూ ఉండాల. మనం వాగనము సంవత్సరానికి ఒక్కసారి అన్నా మనం ఈ పూజ చేయకపోతే ఎట్లా అండి కదా. అందుకని ఈ పూజ చేసినాక బండి అంతా తీస్తాను, నిమ్మకాయలన్నీ పెట్టిస్తున్నాను. బాబుతో కొబ్బరికాయ కొట్టిస్తాను. లాస్ట్ ఇయర్ మీకు గుర్తుందా, కొబ్బరికాయ మేము లోపల దేవుడికి కొట్టినప్పుడు కూడా అండి మాకు కొబ్బరికాయ కొట్టినప్పుడు తొట్టెలు పడింది అనమాట. తొట్టెలుగా పడింది అది. అయ్యే నెక్స్ట్ ఇయర్ మా ఇంట్లో తొట్టెలు అంటే అదే మా తపస్య వర్ధిని వచ్చేసింది అనమాట. కారు దగ్గర కొడితే కూడా అట్లాగే వచ్చింది. ఈసారి చూడు అలాగే. బాబు టెంకాయ కొడుతున్నాడు అనమాట. అదే నువ్వు కూడా ఆరతి తీసేయి నాన్న అని చెప్పాను. ఆరతి తీస్తున్నాడు. కొబ్బరికాయ కొట్టినాక ఆరతి తీసి మళ్ళీ బాగానే బయట తీసుకొని వెళ్ళాలి. ఒక రైడ్ తీసుకొని పోయి రావాలి కదా. అట్లా అని ఈసారి చాలా లేట్ అయిపోయింది మాకు. లేకుంటే ఎప్పుడు మనం ఎవ్రీ ఇయర్ 11 o'clock మార్నింగ్ 10:30 లోపల పూజ అయిపోవాలా అని ఇప్పుడు చేస్తున్నాము. ఒకసారి ఆరతి బాబు కూడా ఇస్తే బాగుంటుంది కదా. ఆరతి ఇస్తున్నాడు. బండి కడగాలని పాపం అన్నీ బాబే కడిగాడు. ఆ 3 బైకు, యాక్టివా అన్నీ, కారు అన్నీ బాబే కడిగాడు. కడిగే లోపల ఇంతసేపు అయిపోయింది. ఆరతి తీయగానే తీస్తాడు. ఇదండి మా బాబుకి కోరిక అండి. మా తపస్య కుంకుమలో కాలు పెట్టేసి తన కాలుతో కారు మీద పెట్టాల అన్నట్టు. అది మా బాబు చెప్తూనే ఉన్నాడు, మమ్మీ ఎలా పెట్టిద్దాము ఇలా పెట్టిద్దామా. సరే పెట్టిద్దాము. చూడు తన బుడ్డ కాలుకి ఎంత బాగా రాసుకుంటుందండి. రోజ్ వాటర్లో కలిపాము, చల్లనీళ్ళు కలపలేదండి. రోజ్ వాటర్లో కలిపి కాళ్ళకు పెట్టి, ఎందుకంటే పాపకు కదా చల్లగా ఉంటుంది కదా, అందుకని రోజ్ వాటర్ పెట్టించాము. ఏమి ఏడుస్తలేదు, ఎంతసేపు ఏడుసుకొని ఉండింది వేరే వాళ్ళు ఎత్తుకుంటే. కానీ తనకు తెలుస్తుందండి, ఎవరు ఎత్తుకున్నా కానీ కూడా మేము ఎత్తుకుంటే ఊరుకుంటే అయిపోతుంది, ఎవరైనా ఎత్తుకుంటా కానీ ఏడుస్తుంది. అదో కాలు పెట్టిస్తే చూడు మంచిగా మంచిగా పడుతుందండి. ఎట్లా చెప్తే అట్లా వింటుంది మా తపస్య వర్ధిని. చూడండి. ఆమె ఏడుపు కూడా వస్తలేదు. చాలులే ఇంకా పెట్టియాలంటే అక్కడ చాలా దూరం అయిపోతుంది, వద్దు అన్నాను.
సర్లే మా బాబు బండి తీస్తున్నాడు. ఒక్కొక్కటి తీసుకొని పోయి నిమ్మకాయలు కూడా ఇది కావాలి కదండి, అందుకని నిమ్మకాయ మీదకి వెళ్ళి తీయమన్నాను అని తీస్తున్నాడు. కింద వాచ్మెన్ స్వరూప తను ఎత్తుకుంది, తన మీదకి వెళ్ళి ఏడుస్తున్నాడు. మా తపస్యవర్ధిని ఏడుస్తుంది. కొత్తగా ఎవరైనా ఎత్తుకుంటే మటుకు భలే ఏడుస్తుందండి. మమ్మల్ని చూడంగానే ఆపేస్తుంది, వచ్చేస్తుంది అనమాట. మా తమ్ముడు పాప ఆర్తి తన దీక్షలు ఉంటుందండి. 11 days కదా ఈసారి, అమ్మవారి పూజ 11 days కానీ భలే వచ్చింది కదా, అందుకని ఆమె